ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 25వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇది నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మనం దేవుడు టాబర్నికల్ కట్టడానికి మోషేకి ఇచ్చిన సూచన చూడొచ్చు. ఇందులో దేవుడు మోషేకి కొన్ని సూచనలు ఇస్తున్నప్పుడు మనం దానిలోంచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మొదటగా నిర్గమాకాండం 25వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండిని ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకోవాలి. చూసారా, దేవుడు సాక్ష్యపు గుడారాన్ని నిర్మించడానికి ఇశ్రాయేల్ దగ్గర నుంచి అర్పణలు పోసేయమని మోషేతో చెప్పాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే మనఃపూర్వకంగా ఇచ్చిన వారి దగ్గర నుంచి తీసుకోమని. దేవుడు ఎప్పుడు ఇదే కోరుకుంటాడు, మన దగ్గర నుంచి దేన్ని ఆయన బలవంతం చేయడు. ఆయన మనం మనస్ఫూర్తిగా ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అయితే చాలామంది ఇవ్వడానికి సనుక్కుంటారు. మీరు ఇవ్వడానికి సనుక్కుంటే ఇస్తే అది దేవుడికి నచ్చదు. దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నాకు మనఃపూర్వకంగా ఇచ్చే అర్పణే కావాలని చెప్పి. మీరు మనస్ఫూర్తిగా ఏదైనా ఇచ్చారా, దేవుడు తప్పకుండా దానికి ఆశీర్వాదం ఇస్తాడు. అంతే తప్ప నాకేదో వస్తుందని కానీ, లేదంటే దీన్ని ఇవ్వాలి కదా, ఇలా ఇవ్వకపోతే ఏదో అయిపోతామని భయంతో కానీ ఇస్తే దేవుడికి అది నచ్చదు. ఇశ్రాయేలు సాక్ష్యపు గుడారాన్ని నిర్మించడానికి మనఃపూర్వకంగా ఇచ్చారండి. ఎంత ఇచ్చారు అంటే మోషే తిరిగి ప్రకటించాల్సి వచ్చింది, నీకు చాలా ఇవ్వద్దు, కావాల్సినంత వచ్చింది అని చెప్పి. అంత సమృద్ధిగా ఇచ్చారు. అందుని బట్టే వాళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు చూశారు. దేవుడు ఈరోజు మీతో అదే చెప్తున్నాడు. మీరు కానీ హృదయపూర్వకంగా దేవునికి ఇస్తే, మీ సమయాన్ని కానీ, మీ హృదయాన్ని కానీ, మీ తలాంతులను కానీ, మీ ధనం కానీ, దేనైనా దేవునికి హృదయపూర్తిగా ఇస్తే ఆయన దాన్ని బట్టి సంతోషిస్తాడు. దాన్ని బట్టి మీరు ఇంకా ఆస్వాదించబడతారు. ఇక్కడ రెండవదిగా ఇదే అధ్యాయంలో 22వ వచనం చూసినప్పుడు, అక్కడ నేను నిన్ను కలుసుకుని కర్ణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించే సమస్తము నీకు తెలియజెప్పాను. ఇక్కడ మనం నిబంధన మందసాన్ని చూస్తున్నాం. నిబంధన మందసాన్ని చూసినప్పుడు దాని మీద 2 కెరూబులు ఒకదాని రెక్కలు ఒకటి కలుసుకుని ఆ మధ్యలో కర్ణాపీఠం. ఆ నిబంధన మందసం లోపల దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర, అహరోను చిగిరించిన కర్ర ఉంటాయి. నిబంధన మంచంలో ఆజ్ఞలు ఉంటాయి. అదే నిబంధన మంచంలో మన్నా పాత్ర కూడా ఉంటుంది. వీటిని చూసినప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదిగోనే నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను, ఇదిగోనే నేను మీ ఎడల చాలా కరుణను చూపించాను. ఆ కరుణను చూపించడానికి రిప్రజెంటేషన్గానే మన్నా పాత్ర. మీ మీద నేను చాలా కరుణను చూపాను, మీకు నేను ఆజ్ఞలు ఇచ్చాను. అయినా సరే ఒక్కోసారి మీరు వాటిని ఫెయిల్ అయ్యారు. మీరు చాలాసార్లు వాటిని ఫెయిల్ అవుతూ వచ్చారు, చేయలేకపోయారు. నా కృపను మీరు వ్యర్థం చేస్తారు. నా ఆజ్ఞలు దేన్ని మీరు పాటించలేదు. దాన్ని బట్టి మీరు పాపంలో పడ్డారు. అయినా సరే మీకోసం బలి అర్పించబడిన ఆ రక్తం, ఆ బలి పశువు యొక్క, ఆ పస్కా పశువు యొక్క రక్తం ఆ నిబంధన మనసు మీద, ఆ కరుణాపేట మీద ప్రోక్షించుకున్నప్పుడు దేవుడు దాని మీద నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడండి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ విధంగా రక్త ప్రోక్షణ చేయాలి. ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి కాకుండా, పశువుల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తం కాకుండా దేవుడు తానే తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు పంపి, యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి ఏ పాపము లేనివాడని మన కొరకు మరణించి, మన కొరకు ఒకేసారి బలియాగం చేసి మన పాపాలన్నింటినీ తుడిచివేశారు. ఇప్పుడు ఆయన రక్త సాక్ష్యం ఇస్తూ ఉంది, నేను నీతిమంతునని చెప్పి. మనం నీతిమంతులమని చెప్పి. మన క్రియల వల్ల కాదు, మనకున్న దేని వల్ల కాదు, కానీ దేవుని కృప వల్ల మనం నీతిమంతులుగా తెచ్చిపడ్డాం. కరుణాపీఠం దగ్గరికి ఈసారి మనం ఏ భయము లేకుండా వెళ్ళచ్చు. ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళచ్చు. దేవుని తండ్రి అని పిలవచ్చు. ఆయన దగ్గర నుంచి అడిగి పొందుకోవచ్చు. ఇదే విషయాన్ని మనకు ఆ కరుణాపీఠం తెలియజేస్తుంది. ఇప్పుడు మనం మేకల యొక్క, పశువుల యొక్క, గొర్రెల యొక్క రక్తం కాదు, దేవుని యొక్క రక్తం ద్వారా విమోచించబడ్డాం. ఆయన మన తండ్రి, మన పోషకుడు. మనం ఆయన్ని ఏమడిగినా మనకు దయచేస్తాం. మనకే భయం లేదు. అదే విషయాన్ని ఈ వచ్చిన ద్వారా తెలుసుకోవచ్చు. చివరిగా ఇదే అధ్యాయంలో 30వ వచనం చూసినప్పుడు, నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచుకోను. సాక్ష్యపు గుడారంలోనే మనం మరొక నిర్మాణాన్ని చూడవచ్చు. అదే సన్నిధి రొట్టెల బల్ల. ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. ఈ 12 రొట్టెలు ఇశ్రాయేలు 12 గోత్రాలకి సూచనగా ఉన్నాయి. దీని మీద సాంబ్రాలు పెట్టి ఉంచుతాయి. సన్నిధి రొట్టెల్ని వారానికి ఒకసారి మార్చుతూ ఉంటారు. వీటిని యాజకులు మాత్రమే తిన్నారు. ఈ సన్నిధి రొట్టెలు, ఆ బల్ల, ఇవి ఎప్పుడు దేవునితో సహవాసానికి సూచనగా ఉంటాయి. బల్ల ఎప్పుడు కూడా సహవాసానికి సూచన. రొట్టె ఎప్పుడు మన జీవనానికి ఉపయోగకరమైనది. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నేనే జీవాహారం అని చెప్పి.
ఆయన రొట్టెను విరిచి మనకిచ్చి, ఇది మీ కొరకు వెలవబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొని ఇది చేయడం అని చెప్పి ప్రభురాత్రి సంస్కారంలో కూడా దేవుడు దాన్ని మనకు తెలియజేశాడు. ఇదిగో మనం జీవించాలంటే రొట్టె కావాలి. అదేవిధంగా మనం జీవించాలి అంటే మనకి యేసుక్రీస్తు ప్రభువు కావాలి. ఆయనే మనకు జీవాహారమై ఉన్నాడు. అదేవిధంగా ఆ సన్నిధి రొట్టెల బల్ల సహవాసానికి సూచనగా ఉంది. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనం ఎప్పుడు ఆయనతో సహవాసంలో ఉండాలని చెప్పి. అవును, ఈ సన్నిధి రొట్టెల వల్ల దాని మీద ఉన్న రొట్టెలు మనకి యేసుక్రీస్తు ప్రభువుని ఆయనతో మనకి సహవాసం వల్ల ఉన్న ఉపయోగాన్ని తెలియజేస్తుంది. రొట్టె తింటే ఏ విధంగా మనిషి జీవిస్తాడో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉంటేనే, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం కలిగి ఉంటేనే మన ఆత్మ జీవించదు, లేదంటే మనం నశించిపోతాం. అదే విషయాన్ని ఈ అధ్యాయంలో ఈ వచనం మనకు తెలియజేస్తాం. మరి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటారు కదా. చిన్న ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఇది నాన్న నిర్గమాకాండ 25వ అధ్యాయం మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, ప్రజలు మనస్ఫూర్తిగా నీకు అర్పణలు చెల్లించాలని చదువుతుంది. దాన్ని బట్టి నీవు సంతోషించడం మాకు తెలియజేస్తున్నావు. నీకు మేము విధంగా చదువుతుంది. మా యొక్క సమయాన్ని, మా యొక్క తలాంతాన్ని చదువుతుంది, మాకున్న సమస్తాన్ని మనస్ఫూర్తిగా అర్పించడానికి మాకు సహాయం చేయండి. నీవు మాకు ఇచ్చిన చదువుతుంది, మేము నీకు ఇచ్చేటప్పుడు తండ్రి ఏ విధంగా సనుగులు చదువుతుంది, ఏ విధంగా తండ్రి బలవంతం లేకుండా చదువుతుంది, మనస్ఫూర్తిగా దయచేట్టుకో ఇచ్చటకు మాకు సహాయం చేయబడి కొంచెం చూపించండి. అదేవిధంగా నేను తండ్రి కర్ణాపేట గురించి మాతో మాట్లాడు, నిబంధన మనసు గురించి మాట్లాడాను తండ్రి. మా నీతి క్రియల వల్ల కాదు, కేవలం నీవు మా కొరకు చేసిందండి బలియాగం ద్వారా మేము రక్షించబడ్డాం. నీవు కాచిన రక్తం ద్వారా మేము నీతి మంత్రులుగా తండ్రి తీర్చబడ్డాం తండ్రి. అందుని బట్టి నీకు వందరు. ఇప్పుడు ధైర్యంతో కృపాసనం వద్దకు రావడానికి తర్వాత నిన్ను తండ్రి అని పిలుచుటకు నిన్ను అడిగి పొందుకుంటూ తర్వాత నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందలు ఆచరించుకుంటాను. అదేవిధంగా నా తండ్రి సన్నిధి రొట్టెల బాలను గురించి తెలియజేస్తుంది తండ్రి. రొట్టె తండ్రి ఏ విధంగా అయితే మనుషుని జీవానికి అత్యంత ప్రధానమైనది ఉందో ఆ విధంగా తండ్రి మా జీవాహారమై ఉన్న యేసు ప్రభువా, నీతో సహవాసం కలిగి ఉండడం మాకు అంత ప్రాముఖ్యమైన తెలియజేసినందుకు వందనాలు. ఈ మాట మా హృదయంలో 30 60 100 పడుకోవచ్చు. నా ప్రభును ప్రిరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని నిన్నే స్తుతిస్తున్నాను ప్రిపేర్లో తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.